నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన, విజన్ డాక్యుమెంట్ విడుదల, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు. ఏ శాఖపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న మంత్రి లోకేష్. ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు. మంత్రి నారాయణ ప్రకటన. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టపడితేనే అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ లో నాడు తాను చేసిన అభివృద్ది ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి 19 మధ్య ఏపీని అభివృద్ది పదంలో నడిపించామని తెలిపారు. ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనిదే తన విజన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ది చేస్తామో ప్రణాళికలు రచించాం. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలని దానిపై ఆలోచన చేశాం. కుప్పానికి పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాం. ఒకసారి అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాలి తరహా పరిస్థితి ఎదురవుతుంది. రాజకీయం, వ్యాపారంతో సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తోంది. ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ తయారు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితేనే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చ జరగాలి. ఉద్యోగాలు చేయటమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలి అని చంద్రబాబు తెలిపారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని. ఈ ఉద్యోగాలు నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి, లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి, సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్క ఇంట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ ని, నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది. మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు కూడా పెట్టాను. ఇంకో పక్కన కో వర్కింగ్ స్పేస్ అని పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్పాను బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తానని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని గాని. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు. ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ అవాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేదని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా
ఆ పర్యటన ఏర్పాట్లు చూడడానికి నిన్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న విశాఖపట్నం విచ్చేయడం జరిగింది. సరే, వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా రేరా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బిల్డర్లు, వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత రేరాదేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇవాళ వచ్చిన కొన్ని ఫిర్యాదులపై చర్చలు చేపట్టాలని రేరాను ఆదేశించినట్లు తెలిపారు. ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ నా దగ్గర రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళల్లో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా,
దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాం, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు, ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇవి కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే ఎవరైతే విజయవాడ బందర్ రోడ్డు డివి మానర్ హోటల్ దగ్గర నూతనంగా సావి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బిటిన్ జైన్ మాట్లాడారు. 90 సంవత్సరాల నైపుణ్యంతో విశ్వసనీయంగా విజయవాడలో లగ్జరీకి కొత్త నిర్వచనాన్ని తెచ్చిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ స్టోర్ ని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీ మరియు అందానికి కొత్త నిర్వచనంగా అందిస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. సమకాలీన డిజైన్ మరియు శాశ్వత క్లాసిక్ ను నేటి ఆధునిక కస్టమర్లకి సుకుమారమైన అభిరుచుల్ని తీర్చడంలో సావి విశిష్టతను ప్రదర్శిస్తుందని తెలిపారు. అందరూ వచ్చారని థ్యాంక్ యూ. సో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్ తో విజయవాడలో కొత్త ట్రెండ్ గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్ గా కొత్త బ్రాండ్ గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాము ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది. ఈ ఒక బ్రైడల్ కలెక్షన్ గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్ గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఇది ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోర్ ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్ లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ Vijayawada's only luxurious store.
Thank you, everyone. You Thanks a have lot. been established a men's collection here. Even why we have put separately is the sense that there is some everyone like jewelry ladies అంటారు. సో మా కోసం జ్యువెలరీ మెన్స్ కూడా ఉంటారు. బ్రోచ్ నుంచి మనం పెళ్లికొడుకు అప్పుడు ఏమంటారు వాస్కం అయినా, లేకపోతే మీకు ఒక పగడి మీద ఆ లాకెట్ అయినా, లేకపోతే మీకు సెయిన్స్ అయినా, బటన్స్ అయినా, గోల్డ్ బటన్స్ కూడా ఉన్నాయండి. సో బటన్స్ అయినా అన్ని ఆ మెన్స్ కోసం ఆలోచనతో, అంటే మేము ఎంకాలు పడకూడదు ఓన్లీ లేడీస్ అయినా అని ఆలోచనతో ఆ మెన్స్ కలెక్షన్ కూడా మొదలు పెట్టామండి. బేసిక్ ప్రైసెస్ మినిమం బేసిక్ ప్రైస్ 40 grams, 30 grams, 40 grams స్టార్ట్స్. నల్లపోసులు కూడా ఉంటాయి, హారాలు కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ స్టార్ట్స్ విత్ 40 grams ఇస్ ద రైట్ ఎక్స్పీరియన్స్ టు స్టార్ట్ విత్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ కె మాధురి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జూదాల నియంత్రణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీసు, పశు వైద్య తదితరులు పాల్గొన్నారు. ఆ టైంలో కాంపైట్ టైంలోనే కానీ మనం ముందుగా ట్రీట్ చేయాలంటే నేను బ్రీడింగ్ పర్పస్ కోసం for breeding purpose they don't inject the steroids, right? They do steroids very protein diet but still అంటే ఏదైనా ఒక ప్లేస్ లో అబ్నార్మల్ గా అన్‌నాచురల్ వేస్ లో రోస్టర్స్ ని ఫీడ్ చేసి దీనికోసం రెడీ చేస్తున్నట్టు మీ పేపర్ లో వస్తే మాత్రం యూ హావ్ ఆల్ రైట్స్ టు సీజ్ దెమ్ ఎర్లీ. అండ్ పోలీస్ కి కూడా మీకు తెలిసిందే కదా, అకార్డింగ్ టు దీస్ కాక్ ఫైట్ వాటికి చట్టాలు ఉన్నాయి. ఆ కోళ్ళు పెంచేటప్పుడు దాన్ని డిసైడ్ you have this this provision section 10 of IP Gambling Act ప్రకారం you can go search and you can take action, arrest చేయొచ్చు కదా. సో ఆ పర్సన్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో animal prevention of cruelty to animals ప్రకారం without any search and arrest warrant you can go take action కదా. కాక్ఫైట్ జరిగిన రోజే ఆ ఏరియాలోనే అవసరం లేదు. ముందుగా ఎక్కడ మీకు ఇది చేస్తున్నారంటే సస్పిషన్ ఉన్నా కూడా వెళ్ళి చేయొచ్చు కదా. పెంచుతారు మేడం. పెంచే దగ్గర మనం ఏం చేయడానికి పెట్టేసి ఆ పువ్వులు అన్ని దాంట్లో పడేస్తే బాగుంటుందండి. Just talk practically. That 109, 110 మైండ్ ఆఫ్ కేసు మీద పెట్టారు మీద. అది మీద యాక్షన్ చేస్తారు. So anyway, that is not practically possible కాబట్టి మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపై మనం ఫోకస్ చేస్తాం. సో మీరు చెప్పినట్టు ఒకవేళ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల డిసెంబర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు అనంతరం జనవరి 6వ తేదీన పైడమ్మ అమ్మవారి దేవస్థానం వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమానికి 8 కౌంటర్లను నిర్వహించి భక్తులకు 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రసాదం స్వీకరించిన తర్వాత
ఈ నెల 14 నుంచి మొదలయ్యి 24తో ముగిసిన పైడమ్మ అమ్మవారి సంబరాలకు మమ్మల్ని ఏర్పరిచిన గౌరవ శాసన సభ్యులు శ్రీ సాయిత కృష్ణప్రసాద్ గారికి, అట్లాగే మాకు ఎన్నుండి మాతో పాటు ఇక్కడ నడిచి ఈ 11 రోజులు మా సహాయ సహకారాలు పూర్తిగా అందించిన ఈవో గారు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు జరిగే భారీ అన్నసమారానికి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి చక్కగా ఆహారాన్ని స్వీకరించి అమ్మవారి పాత్రలు అవుతారని తెలుస్తుంది. క్రితం నెల 14న ప్రారంభమైన పైడమ్మ అమ్మవారి ఉత్సవాలు 24తో ముగిసి 25వ తారీఖు ఉయ్యాల సేవతో అక్కడి కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమం 5వ తారీఖున జరగాల్సింది. కొన్ని అనివార్య కారణంలో 6వ తారీఖు మార్చడం జరిగింది. ఈ రోజున 6వ తారీఖు అయినా సరే జనాలు ఈ సమాచారాన్ని అందుకుని విరివిగా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. పైడమ్మ తల్లికి జై. అవసరం. నా పేరు రంగయ్య. ఇక్కడ 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగిన పైడమ్మ పల్లి ఉత్సవాల సందర్భంగా అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు వారు కానీ, ఎండోమెంట్ అధికారులు, ఈవో గారు కానీ, ఆ ఈవో గారి వ్యూహంతో చాకచక్యంగా పోలీసు వారు, మున్సిపాలిటీ వారు సంబరాలు చాలా దిగ్విజయంగా జరపడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు 5వ తారీఖుని బట్టి అన్న సమారాధనని 6వ తారీఖు మార్చడం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా గుడివాడ పట్టణంలో కోతిబొమ్మ సెంటర్ వద్ద 4 దశాబ్దాల నుంచి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేషనల్ హైవే వారు త్వరలో తొలగించనుండటం పట్ల దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు దళిత సంఘాల నాయకులు గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ హెడ్డల్ గా ఉంటది. మనం ఎందుకైనా వస్తుంది కానీ కార్యక్రమం చేయాలన్నా దానికి స్టెప్స్ ఉండాలి, దండ తీసేదో చేయాలన్నా ఉండదు. డివైడర్ మధ్యలో వేసిన సర్కిల్ అయితేనే ఐలాండ్ లాగా ఉంటుంది తప్ప. తొలగించే నేపథ్యంలో మమ్మల్ని కలవడం జరిగింది దర్శన గారు ఫస్ట్ లో మా కమిటీ. అది ఇప్పుడు అక్కడే పెట్టడానికి శంకుస్థాపన ఎన్నికలే పెట్టడం నాకు అదే చెప్పేది పూర్తిగా ఇట్లా నేషనల్ పెట్టి అక్కడ పెట్టేసుకుంటా అన్నారు. శంకుస్థాపన ఇది సపరేట్ గా శంకుస్థాపన ఇక్కడ పెట్టాలి. అది వాళ్ళు పెట్టిన ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదంటే మళ్ళీ మేము లేకుండా ఆయన వచ్చి చూసుకెళ్ళిపోయారని మాకు చెప్పలేదు అనకూడదు కదా. రేపు ఎన్ని గంటలకు వస్తారు? రేపు 10:30 అలా వస్తారట. ఓకే అండి. అయితే తొందరగా ఓకే సార్. ఓకేనా? జైదులు ఈరోజు మన గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి గారికి వినతి పత్రం సమర్పించడం అయింది. ఈ సందర్భం ఏంటంటే 1990లో మన గుడివాడ పట్టణ స్థానిక కోటిబొమ్మ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి ఈరోజు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణాల భాగంలో ఆ విగ్రహాన్ని తొలగించడానికి మరి బ్రిడ్జి యాజమాన్యం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి ఆ తొలగించే విగ్రహాన్ని ఆ బ్రిడ్జి ఎక్కే ప్రాంతాల్లో స్థలం కేటాయించి వాళ్ళ సొంత పూచీకత్తుతోనే ఆ నిర్మాణ బాధ్యత కూడా వాళ్ళే తీసుకుని నిర్మాణం చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి వాళ్ళ వినతి పత్రం సమర్పించడం అయింది. మరీ ముఖ్యంగా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ దేశంలో ప్రజలందరి వాడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో కూడినటువంటి ఒక సిద్ధాంతకర్త అయిన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని ఈ రోజు ఆర్డీఓ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. నేషనల్ హైవే అంబేద్కర్ బొమ్మ తీసే క్రమంలో అంబేద్కర్ బొమ్మని ఒక ఫినిషింగ్ చేసి నేషనల్ హైవే వాళ్ళు చుట్టూ ఒక పార్కింగ్ లాగా వదిలి ఆ నేషనల్ హైవే వాళ్ళకి మేమంతా రుణపడిపోయి ఉంటామని నేషనల్ హైవే వాళ్ళకి, ఆర్డీఓ వారికి, ప్రభుత్వ వారికి జై భీమ్ తెలుసుకుంటాం. అందరికీ జై భీమ్.
ఈరోజు గుడివాడలో ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు గుడివాడలో తీయటం మొదలుపెట్టారు, కానీ కట్టడం మాత్రం ఎక్కడ అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి తప్పనిచ్చి ఎస్సీ వాళ్ళని పట్టించుకునే విధానం కూడా ఎక్కడ కూడా కనపడదని చెప్పి రోజు నేను అడుగుతా ఉన్నాను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెహ్రూ చౌక్ లో కూటమి ఎమ్మెల్యే గారు వెనిగెళ్ల రాము గారు విగ్రహం పెడతాని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపు ఆయన గెలిచారు, సంవత్సరం ముగుస్తూ వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ విగ్రహం అనే మాట వాళ్ళ నోటంట కూడా రావట్లేదు. దీనికి మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రజలు ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఆయన అమెరికాని వచ్చారు, గుడివాడ పట్టణాన్ని మారుస్తారు, ఏదో చేస్తారని చెప్పి ఆశించి ఆయన గెలిపించారు, కానీ ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారు. కనుక వెనిగెళ్ల రాము గారు కూటమి ఎమ్మెల్యే దయచేసి నెహ్రూ చౌక్ లో ఆల్రెడీ శంకుస్థాపన. విధి నిర్వహణలో భవనంపై నుంచి పడి చనిపోయిన తాపీ కార్మికుడికి న్యాయం చేయాలంటూ భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గుడివాడలో ప్రధాన గేటు వద్ద భవన నిర్మాణ కార్మికులు చనిపోయిన తాపీ మేస్తి పసుపులేటి కుమార్ కి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బిల్డింగ్ వర్కర్స్ ఇతర నిర్మాణ కార్మికులందరూ కలిసి ఈ రోజున పసుపులేటి నరేష్ నిన్న 5వ తారీఖున 4 గంటలకి ఎలుగుబడిలో పనిచేస్తూ ఉండగా పై నుండి జారిపోయి పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అసలు న్యాయం చేసేది ఏమీ లేదు. ప్రభుత్వాల నుండి వస్తున్నాయిగా అవి తీసుకొని సర్దు పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, మన భవన నిర్మాణ కార్మికులు గమనించాలి, ఇక్కడ ప్రభుత్వం కూడా గమనించాలి. ప్రభుత్వం నుండి వచ్చే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇంతవరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి కూడా ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు చనిపోయినా గానీ వాళ్ళకి సంఘాల నుండి ఏమి వర్తించిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఈ నరేష్ అనే కుటుంబం వచ్చేసరికి 2 చిన్నపిల్లలు, ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు. వాళ్ళ సంఘం అండి. ఇక్కడ గుడివాడలో మా కార్మికుడు ఒక అతను పెద్దరిపాల్లో పడిపోయి చనిపోవడం జరిగింది. మరి ఆ కార్మికుడి కుటుంబానికి గాని కార్మికుడికి గాని న్యాయం చేయమని మనం ఇంటి యజమాని కోరాము సంఘం తరఫున. కోరితే వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించట్లేదు. మాకు ఈ కార్మికుడికి న్యాయం జరగాలని మేము పదే మనం నిరసన చెబుతున్నాము. మా కార్మికుడి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇంటి యజమాని దగ్గర నుంచి కానీ మాకు అసలు న్యాయం జరగట్లేదు. దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా సంఖ్యా బోర్డులో నుంచి కూడా చనిపోయిన కార్మికుడికి ఏమన్నా సహాయం చేయమని అడుగుతున్నాం సంఖ్యా బోర్డులో నుంచి. అట్లాగే యజమాని దగ్గర నుంచి కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ తాలూకా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి కార్మికులంతా కూడా ఐక్యతగా ఇక్కడ ఒక చిన్న పసుపులేటి నరేష్ అనేటువంటి కుర్రాడు చనిపోవడం జరిగింది. అందుచేత అతనికి మరి జీవితాంతం పోషించే శక్తి అతనికి ఉన్నటువంటి వ్యవహారంలో బిల్డింగ్ నుంచి పడిపోయినటువంటి యజమాని నాయకులు మరి స్పందించి అతని యొక్క ఆశయాలను మరి ఆ కుటుంబం ముందు భవిష్యత్తులో ఎట్లా బ్రతకాలనే ఉద్దేశంతో గమనించి వాళ్ళు కోరిన అటువంటి కొద్దిగా న్యాయం చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని మరి యూనియన్ తరఫున మేము అంతా కూడా ఇక్కడ కూర్చుని అందరం విమర్శించి అడుగుతూ ఉన్నాము. కావున అందరూ కూడా కలిసి ఆ యొక్క యజమాని స్పందించి ఈ చనిపోయినటువంటి వారికి న్యాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్ రైజ్ వారు స్థానిక 25 మంది మహిళలకి సుమారు 6 లక్షల రూపాయల విలువ కల కుట్టు మిషన్ ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
అదే వెళ్ళిపోతుంది స్పీడ్ పాలతో కంట్రోల్ చేస్తాం. క్లబ్ ఆఫ్ పాలకొల్లు, అదేవిధంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా హై స్పీడ్ మిషన్ల పంపిణీ ఉచిత పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రోటరీ క్లబ్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రావుని సుబ్బారావు గారు దత్తు గారికి, అదేవిధంగా ఇంకా వేదికను అలంకరించినటువంటి పవన్ గారికి, నరేష్ గారికి, మండల ప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్ కు, బెనిఫిషియర్స్ కు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మహిళా సాధికారత నారా చంద్రబాబు నాయుడు గారు కంటే మొదలైంది. ఈ సమాజంలో సగానికి మహిళలున్నా, జనాభాలో సగం మహిళలున్నా, సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటువంటి ఆలోచనతో డ్వాక్రా సంఘాలని ఆ రోజు తీసుకొచ్చారు. అంటే చిన్న చిన్న అవసరాలకి తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడకుండా ఉండాలని, మహిళల ఆర్థిక సాధికారత సాధించాలనే ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేడం గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. నేను ఆల్రెడీ ఇంటికాడ మిషన్ కొడతానండి, కాకపోతే చిన్న మిషన్ అండి కొట్టడం అది కొంచెం కష్టంగా ఉండి నేను మిషన్ పెట్టుకున్నానండి, ఇస్తాననేసి చెప్పారండి. మేడం గారు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. ఈ మిషన్ ఎలా కొట్టాలో ఫస్ట్ తెలియదండి, కాకపోతే ఈ ట్రైనింగ్ ఇచ్చిన మూలన్న ఈ మిషన్ ఎలా కొట్టాలో ఏంటని అన్నీ తెలుస్తాయండి. ఇచ్చిన వాళ్ళు సార్, మేడం గారు, రోటరీ క్లబ్ తరఫున థ్యాంక్స్ చేస్తాను. చెప్తారు మీరు వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన, విజన్ డాక్యుమెంట్ విడుదల, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలని పిలుపు. ఏ శాఖపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న మంత్రి లోకేష్, ప్రస్తుతం శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో బిల్డర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు, మంత్రి నారాయణ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.